ప్రతి పథకము పేదవాడికి 100% చెందుతుంది. ఫ్రీ బస్ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆధార్ కార్డు ఇస్తే టికెట్ ఫ్రీ, దానికి ఇబ్బంది ఏం లేదు. రేషన్ కార్డు ఉంటే సన్న బియ్యం ఫ్రీ. రేషన్ కార్డు అనేది ఇంచుమించు అందరికి ఉన్నదే. అది మనం కావాల్సి మనము ఏదో మనం ఇది చేయడం అనేది ఏం లేదు. డైరెక్ట్ ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వస్తుంది, కరెక్ట్గా పనిచేస్తుంది. అన్ని పథకాలను ఏదైతే 6 గ్యారంటీలు అన్నారో ఆ 6 గ్యారంటీలను 100% ఓటెనుకో ఓటి నెమ్మదిగా అన్ని అమలు చేసుకుంటూ వస్తుండు. రేవంత్ పరిపాలనకు 100% ప్రజలు సంతృప్తిగానే ఉన్నారు. ఒక్కరు కూడా అసంతృప్తిగా లేరు. కానీ ఎదుటి పార్టీ వాళ్ళు, ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని, బీజేపీ వాళ్ళని మమ్మల్ని బదనాం చేయడానికి ఇదంతా లేదు అదంతా లేదు అని చెప్పి ఓన్లీ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం సాపిగా ఆగుతుంటే ఓర్వలేనితనం. ఇక సిద్దిపేటలో మా హరీష్ రావు ఉన్నాడు ఎగ్జాంపుల్. ఇక ఆయనకు వేరే ఇక చెడు తప్ప మంచి మాటలు రాలేరు. వాళ్ళకి ఫస్ట్ కీడి చేయడమే వాళ్ళ లక్షణంగా పెట్టుకొని ఇక వాళ్ళ ఉన్న కొంచెం వాళ్ళ ఏదైతే వాళ్ళ కార్యకర్తలతోటి ఈ కార్యకలాపాలను చెడగొట్టడం, ఇట్లా ప్రచారాలు చేయడం, దుష్ప్రచారం. మన యూరియా వచ్చింది మా నియోజకవర్గంలో, మన రామంచమ్మ పిఎస్సిఎస్ ఉంది, అక్కడ యూరియా బస్తాలు వంచుతున్నారు. కావాలని వేరే దిక్కు తరలించి ఆ యూరియా బస్తాలను వేరే దిక్కు తరలించి మాకు అందకుండా, మా ఏరియాకి అందకుండా ఏం చేస్తుందంటే కాంగ్రెస్ అందిస్తలేదు, కాంగ్రెస్ ఫెయిల్, యూరియా బస్తాల ఫెయిల్ అని చెప్పి ఇట్లాంటి బదనాములు చేస్తున్నారు. కావాలని ఎక్స్పోజ్ ఇస్తున్నారు. కాబట్టి అన్ని ఇప్పుడు యూరియా అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేదే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఇచ్చేది సరఫరాది అందరికీ తెలిసిన విషయమే. కావాలని వీళ్ళు మనల్ని బదనాం చేస్తున్నారు. ప్రభుత్వం మంచిగా నడుస్తుంది కాబట్టి ఓర్వలేక బదనాం చేస్తున్నారు తప్ప యూరియా అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన విషయం. అది వాళ్ళు ఆడికైనా వాళ్ళు కూడా శాయశక్తుల ప్రయత్నం చేసి అందడం జరిగింది. ఇప్పటి వరకు సాఫీగానే సాగుతుంది. ఈ బదనాములే ఎక్కువైనాయి. మా సిద్దిపేట ఏరియాలో అయితే బదనాములే ఎక్కువైనాయి తప్ప వేరే ఏం లేదు. ప్రతి పథకము ప్రజల దగ్గరకు అనుకూలంగానే వస్తుంది, అనుకూలంగానే ప్రతి పేదవానికి చెందుతుంది. ఇక దీంట్లో డౌట్ లేదు. ప్రతి ప్రజలను మా సిద్దిపేట నియోజకవర్గంలో వచ్చి తెలుసుకున్నా వాళ్ళే చెప్తారు. ఇప్పుడు ఫ్రీ బస్ అంటే ఎందరో ఇప్పుడు దేవస్థానాలు పోతున్నారు ఆడవాళ్ళు, వాళ్ళు కూడా సంతృప్తిగానే ఉన్నారు. ఇక దాన్ని కూడా ఏదో వాడుకొని ఆడవాళ్ళు శిఖలు పట్టుకుంటా అని చెప్పి వీళ్ళు బదనాములు చేయడం. ఇది సీటు దొరకకపోతే మనం టికెట్ తీసుకున్నాను, సీటు దొరకకపోతే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు ప్రతి బస్సులు వెళ్ళి అవుతూనే ఉంటుంది. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వీళ్ళు ఇట్లా శిఖలు పట్టుకున్నారని చూపించడం, ఇవన్నీ ఎక్స్పోజ్ ఈ ఛానళ్ళ ద్వారా ఇట్లా కొంచెం ఇట్లా జరిగిందని అన్ని ఎక్స్పోజ్ చేయడమే తప్ప ఏం లేదు. ప్రజలంతా సంతృప్తిగానే ఉన్నారు, ఆడవాళ్ళు కూడా చాలా తృప్తిగా ఉన్నారు.